అన్న ఒక్కసారి అందరూ కూడా దయచేసి అందరూ చేతులెత్తి జోహార్ గద్దరన్న, జోహార్ గద్దరన్న, జోహార్ జోహార్. నా గొంతు, నా మాట, నా పాట ఎక్కడి నుంచి వచ్చింది అంటే జననాట్య మండలిలో గద్దరు వంగపండు రెండు కళ్ళు లాంటి వారు. వాళ్ళ ఆదర్శంతో నా యొక్క ఆట పాట మొదలైంది. ముఖ్యంగా మీకు ఒకటే చెప్తున్నా ఈరోజు ప్రత్యేకంగా, వీళ్ళిద్దరూ నాకు మంచి ఇన్స్పిరేషన్ అన్నమాట. ఇంకా విమలక్కనైతే నేను చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాను. తను అంటే కొంచెం తనకంటే నేను చిన్నదాన్ని. ఈవిడ్లాగా పాడాలి ఎలాగా అనుకునేదాన్ని. నాకు అప్పటికి రాగం రాదు, మాట రాదు, పాట రాదు. అంత ఇష్టం నాకు విమలక్క అంటే. అంతే. అందుకే ఇటువంటి వాళ్ళు పుట్టరు. ఎంతోమంది కళాకారులు, తెలంగాణ గడ్డ మీద పుట్టిన కళాకారుల బిడ్డలందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా. కానీ వంగపండు ప్రసాదరావు, గద్దరు మామయ్య, విమలక్క వీళ్ళందరూ స్ఫూర్తి ప్రతి ఒక్క కళాకారులకు కూడా ఉంటుందని చెప్తూ, ఇక్కడ గద్దరు మామయ్య అరే బావా నేను ఇక్కడ ఈ పాట రాశానురా అని నాన్నకి అక్కడ అడుగుతుండేవాడు. ఇప్పుడు ఒక అన్న పాడాడు, దుక్కులు దున్నిన రైతు సేతులకు బేడీలెందుకు రోరన్నా, మొక్కలు నాటిన కూలీలకు జైల్లో పెట్టిండ్రోరన్నా. ఇక్కడ గద్దరు మామయ్య ఈ పాట అంటే, అక్కడ నాన్న యంత్రమెట్లా నడుస్తూ ఉందంటే ఓరన్నోలమ్మి రైలు లారీ కారు బస్సు బిల్లు మిసలా మోటార్ సైకిల్ ఈ రకంగా నాన్న అక్కడ రాస్తే వీళ్ళిద్దరూ కలిసి ఈ ఉద్యమాల్ని ముందుకు నడపడం కోసం ఏం పిల్లడో ఎంత వస్తావా తెలంగాణ కొమరయ్య కొండకి శ్రీకాకుళంలో సీమ కొండకి ఏం పిల్లడో తుపాకీ తుపాకీ పట్టిన తూరికలున్నాయట ఏం పిల్లడో పడితెలు పట్టిన మిడతాలున్నాయట ఏ పిల్లడో పులుల్లి మింగిన గొర్రెలున్నాయట అలాగే ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ జోహార్ గద్దరన్న.